ఒక చిన్న మాట. మరి ఊర్లో వాళ్ళ మాటలు వింటే కాపరాలు కూలిపోతాయి. అమ్మ మీ అత్త నీకు పెట్టదు, ఆ కోడలికి బాగా పెట్టింది, ఇంకొక కోడలికి బాగా పెట్టింది, మీ ఆడపడుచు బాగా పెట్టింది, నీకు పెట్టదు, మిమ్మల్ని బాగా చూసుకోరు, మీ ఆయన అసలు పట్టించుకునేవాడు కాదు అని చెప్పారు. ఆ మాట విన్నదనుకో అవుటింగా సంసారానికి చిచ్చే. కానీ ఆ మాట చెప్పగానే కాళ్ళు ఏమనాలా, ఆయన మా అత్తని అడుగుతాను ఏమేమి పెట్టిందో అని ఒక్క మాట అన్నదనుకో, నువ్వేనా మంచిదాని బాగా చేసేదాని, మా అత్త మంచిది కదా అని ఒక్క మాట అన్నదనుకో, అస్సలు ఈసారి చెప్పదు, నోరెత్తదు, పట్టించుకోదు మిమ్మల్ని గురించి. కానీ అలా అనాల. అత్తకాడికి వచ్చి మీ కాళ్ళు అటు ఇటు బాగా పనిచేయదు, అటు తింటుంది, వాళ్ళోళ్ళు బాగా చూసుకుంటుంది, అది ఇది అని అత్తగా చెప్పింది అనుకో, అత్తండి మా కోడల్ని అడుగుతాను మీరు ఏమనుకుంటున్నారో, ఏమి మీ వాళ్ళు చేయలేదు మా కోళ్ళని అత్త అన్నదనుకో, అస్సలు అత్తగా చెప్పరు. ఆ ఇంట్లో పొరిపే రాదు, హాయిగా ఉంటారు. అట్టా ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు విన్నారనుకో చిచ్చులు పెట్టి సంసారము అస్సలు ఉండదు. కానీ ఇప్పుడు ఉండేదే కష్టం అనుకో. పుట్టోళ్ళు వచ్చిన రాగానే విడివిడిగా ఉండాలా, డివేడిగా ఉండాలా అని అనుకో, ఒకవేళ ఉండా కూడా ఇట్ట చిచ్చులు పెడతారు. జాగ్రత్తగా ఉండి. ఇది నిజం. హ్యాపీ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నిజము, అందరికీ ఉండేదే. కానీ ఇలా వింటే సంసారాలు పోతాయి, నాశనమే.